Hello everybody, how are you all? Welcome back to our channel Spoken English Classes. In today's session, we are going to learn about the daily usage English questions and answers. Let's get started. First one, మీకు ఇష్టమైన పుస్తకం ఏమిటి? మీకు ఇష్టమైన పుస్తకం ఏమిటి? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ బుక్? నాకు ఇష్టమైన పుస్తకం యూ కెన్ విన్. నాకు ఇష్టమైన పుస్తకం యూ కెన్ విన్. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే మై ఫేవరెట్ బుక్ ఈస్ యూ కెన్ విన్. మై ఫేవరెట్ బుక్ ఈస్ యూ కెన్ విన్. నెక్స్ట్ వన్, మీరు వీకెండ్ లో ఏం చేయడం ఇష్టపడతారు? మీరు వీకెండ్ లో ఏం చేయడం ఇష్టపడతారు? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ డూ యూ లైక్ టు డూ ఆన్ వీకెండ్స్? వాట్ డూ యూ లైక్ టు డూ ఆన్ వీకెండ్స్? నేను విశ్రాంతి తీసుకోవడం మరియు సినిమాలు చూడడం ఇష్టపడతాను. నేను విశ్రాంతి తీసుకోవడం మరియు సినిమాలు చూడడం ఇష్టపడతాను. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే I like to relax and watch movies. I like to relax and watch movies. నెక్స్ట్ వన్, మీకు ఇష్టమైన సినిమా ఏమిటి? మీకు ఇష్టమైన సినిమా ఏమిటి? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ మూవీ? నాకు ఇష్టమైన సినిమా కల్కి. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే మై ఫేవరెట్ మూవీ ఈస్ కల్కి. మై ఫేవరెట్ మూవీ ఈస్ కల్కి. నెక్స్ట్ వన్, మీకేమైనా పెంపుడు జంతువులు ఉన్నాయా? మీకేమైనా పెంపుడు జంతువులు ఉన్నాయా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? డూ యూ హ్యావ్ ఎనీ పెట్స్? అవును, నాకు ఒక కుక్క ఉంది. అవును, నాకు ఒక కుక్క ఉంది. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యావ్ ఎ డాగ్. ఎస్ ఐ హ్యావ్ ఎ డాగ్. నెక్స్ట్ వన్, మీకు ప్రయాణం చేయడం ఇష్టమా? మీకు ప్రయాణం చేయడం ఇష్టమా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ లైక్ టు ట్రావెల్? డూ యూ లైక్ టు ట్రావెల్? అవును, నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం. అవును, నాకు ప్రయాణం చేయడం చాలా ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ లవ్ ట్రావెలింగ్. ఎస్ ఐ లవ్ ట్రావెలింగ్. నెక్స్ట్ వన్, మీరు తెలుగు మాట్లాడతారా? మీరు తెలుగు మాట్లాడతారా? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే డూ యూ స్పీక్ తెలుగు? డూ యూ స్పీక్ తెలుగు? అవును, నేను తెలుగు మాట్లాడతాను. అవును, నేను తెలుగు మాట్లాడతాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ స్పీక్ తెలుగు. ఎస్ ఐ స్పీక్ తెలుగు. నెక్స్ట్ వన్, మీరు బాగానే ఉన్నారా? మీరు బాగానే ఉన్నారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యూ ఫీలింగ్ ఓకే? ఆర్ యూ ఫీలింగ్ ఓకే? అవును, నేను బాగున్నాను. అవును, నేను బాగున్నాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ యామ్ ఫైన్. ఎస్ ఐ యామ్ ఫైన్. నెక్స్ట్ వన్, నీకు పెళ్లి అయిందా? నీకు పెళ్లి అయిందా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఆర్ యు మ్యారీడ్? ఆర్ యు మ్యారీడ్? లేదు, నాకు పెళ్లి కాలేదు. లేదు, నాకు పెళ్లి కాలేదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో ఐ యామ్ నాట్ మ్యారీడ్. నో ఐ యామ్ నాట్ మ్యారీడ్. నెక్స్ట్ వన్, మీ వృత్తి ఏమిటి? మీ వృత్తి ఏమిటి? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? వాట్ ఈజ్ యువర్ ప్రొఫెషన్? నేను ఒక డాక్టర్. నేను ఒక డాక్టర్. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ యామ్ ఏ డాక్టర్. ఐ యామ్ ఏ డాక్టర్. నెక్స్ట్ వన్, మీకెవరైనా తోబుట్టువులు ఉన్నారా? మీకెవరైనా తోబుట్టువులు ఉన్నారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? డూ యూ హ్యావ్ ఎనీ సిబ్లింగ్స్? అవును, నాకు ఒక సోదరుడు మరియు సోదరి ఉన్నారు. అవును, నాకు ఒక సోదరుడు మరియు సోదరి ఉన్నారు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. ఎస్ ఐ హ్యావ్ వన్ బ్రదర్ అండ్ వన్ సిస్టర్. నెక్స్ట్ వన్, రేపటికి మీ ప్లాన్ ఏమిటి? రేపటికి మీ ప్లాన్ ఏమిటి? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్, మీ ఫోన్ లో మీకు ఇష్టమైన యాప్ ఏది? మీ ఫోన్ లో మీకు ఇష్టమైన యాప్ ఏది? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యాప్ ఆన్ యువర్ ఫోన్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ యాప్ ఆన్ యువర్ ఫోన్? నేను ఇన్స్టాగ్రామ్ వాడడం ఇష్టపడతాను. నేను ఇన్స్టాగ్రామ్ వాడడం ఇష్టపడతాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఐ లవ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. ఐ లవ్ యూజింగ్ ఇన్స్టాగ్రామ్. నెక్స్ట్ వన్, మీ వస్తువులకు బ్యాగ్ కావాలా? మీ వస్తువులకు బ్యాగ్ కావాలా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ నీడ్ ఎ బ్యాగ్ ఫర్ యువర్ ఐటమ్స్? డూ యూ నీడ్ ఎ బ్యాగ్ ఫర్ యువర్ ఐటమ్స్? లేదు, ధన్యవాదాలు, నా దగ్గర నా సొంత బ్యాగ్ ఉంది. లేదు, ధన్యవాదాలు, నా దగ్గర నా సొంత బ్యాగ్ ఉంది. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో థ్యాంక్స్ ఐ హ్యావ్ మై ఓన్ బ్యాగ్. నో థ్యాంక్స్ ఐ హ్యావ్ మై ఓన్ బ్యాగ్. నెక్స్ట్ వన్, ఈ రోజు వర్షం పడుతుందా? ఈ రోజు వర్షం పడుతుందా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఈజ్ ఇట్ గోయింగ్ టు రైన్ టుడే? ఈజ్ ఇట్ గోయింగ్ టు రైన్ టుడే? లేదు, ఈ రోజు వర్షం పడదు. లేదు, ఈ రోజు వర్షం పడదు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే నో ఇట్స్ నాట్ గోయింగ్ టు రైన్ టుడే. నో ఇట్స్ నాట్ గోయింగ్ టు రైన్ టుడే. నెక్స్ట్ వన్, మీరు
టీ లేక కాఫీ ఏది ఇష్టపడతారు? మీరు టీ లేక కాఫీ ఏది ఇష్టపడతారు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ ప్రిఫర్ టీ ఆర్ కాఫీ? డూ యూ ప్రిఫర్ టీ ఆర్ కాఫీ? నాకు కాఫీ ఇష్టం. నాకు కాఫీ ఇష్టం. ఐ ప్రిఫర్ కాఫీ. ఐ ప్రిఫర్ కాఫీ. నెక్స్ట్ వన్, మెనూ ఇవ్వగలరా? మెనూ ఇవ్వగలరా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే కెన్ ఐ హ్యావ్ ద మెనూ ప్లీజ్? కెన్ ఐ హ్యావ్ ద మెనూ ప్లీజ్? నెక్స్ట్ వన్, తప్పకుండా ఇదిగోండి మెనూ. తప్పకుండా ఇదిగోండి మెనూ. ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలంటే షూర్ హియర్ ఇస్ ద మెనూ. షూర్ హియర్ ఇస్ ద మెనూ. నెక్స్ట్ వన్, నేను ఎక్కడ నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు? నేను ఎక్కడ నిత్యావసర వస్తువులు కొనుక్కోవచ్చు? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వేర్ కెన్ ఐ బై గ్రోసరీస్? వేర్ కెన్ ఐ బై గ్రోసరీస్? మీరు వాటిని సూపర్ మార్కెట్ లో కొనవచ్చు. మీరు వాటిని సూపర్ మార్కెట్ లో కొనవచ్చు. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే యూ కెన్ బై దెమ్ ఎట్ ద సూపర్ మార్కెట్. యూ కెన్ బై దెమ్ ఎట్ ద సూపర్ మార్కెట్. నెక్స్ట్ వన్, మీరు ఈ రోజు పని చేయడానికి వెళ్ళారా? మీరు ఈ రోజు పని చేయడానికి వెళ్ళారా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డిడ్ యు గో టు ద వర్క్ టుడే? డిడ్ యు గో టు ద వర్క్ టుడే? నెక్స్ట్ వన్, అవును నేను ఈ రోజు పని చేయడానికి వెళ్ళాను. అవును నేను ఈ రోజు పని చేయడానికి వెళ్ళాను. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ వెంట్ టు వర్క్ టుడే. ఎస్ ఐ వెంట్ టు వర్క్ టుడే. నెక్స్ట్ వన్, మీకు శీతాకాలం ఇష్టమా? మీకు శీతాకాలం ఇష్టమా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ లైక్ ద వింటర్ సీజన్? డూ యూ లైక్ ద వింటర్ సీజన్? నెక్స్ట్ వన్, అవును నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. అవును నాకు శీతాకాలం అంటే చాలా ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ లవ్ వింటర్. ఎస్ ఐ లవ్ వింటర్. నెక్స్ట్ వన్, మీకు ఇష్టమైన ఆట ఏది? మీకు ఇష్టమైన ఆట ఏది? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? నాకు ఇష్టమైన ఆట క్రికెట్. నాకు ఇష్టమైన ఆట క్రికెట్. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే మై ఫేవరెట్ స్పోర్ట్ ఈస్ క్రికెట్. మై ఫేవరెట్ స్పోర్ట్ ఈస్ క్రికెట్. నెక్స్ట్ వన్, నీకు వంట చేయడం ఇష్టమా? నీకు వంట చేయడం ఇష్టమా? ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే డూ యూ లైక్ కుకింగ్? డూ యూ లైక్ కుకింగ్? అవును నాకు వంట చేయడం ఇష్టం. అవును నాకు వంట చేయడం ఇష్టం. ఈ సెంటెన్స్ ని ఎలా చెప్పాలంటే ఎస్ ఐ ఎంజాయ్ కుకింగ్. ఎస్ ఐ ఎంజాయ్ కుకింగ్. నెక్స్ట్ వన్, ఇప్పుడు సమయం ఎంత? ఇప్పుడు సమయం ఎంత? ఈ సెంటెన్స్ ని ఇంగ్లీష్ లో ఎలా మాట్లాడాలి అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel for more videos. We will meet in next class. Thank you. Keep learning.